వరి సాగు ఎర్రగా రావడంతో మండల వ్యాప్తంగా ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బీజేపీ నాయకులు సంపత్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చినకూడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. గత సంవత్సరం కూడా వరి సాగు ఎర్రగా రావడంతో పెట్టుబడి కూడా రాలేదని వాపోయారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల తరఫున మాట్లాడుతున్నాను. నేను సంపత్ యాదవ్ నా పేరు. చినకూడూరు మండల్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బీజేపీ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇన్ని రోజులు మనకు రైతు సోదరులు వరి పంట వేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా క్రిమి కీటకాల వల్ల వరి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ బొమ్మిడి పురుగు వల్ల చాలా నష్టపోతారు. దిగుబడి వస్తలేదు. వాళ్ళు అప్పుల పాలవుతున్నాం రైతులం. దిగుబడి వస్తలేదు. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ మాకు కొన్ని సలహాలు ఇచ్చి ఈ కీటకాల వల్ల ఈ దాడి వల్ల మమ్మల్ని సేవ్ చేయాలని చెప్పి కోరుతున్నాము. బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షునిగా మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని చూడగలం రైతులను. ఈ పురుగుల దాడి వల్ల చాలా నష్టపోతారు రైతులు.